ఇదే అంశం మీద నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే అనేకులు మరి ఎందుకు తప్పితోవలో నడుపుతున్నారు, అందుకొరకే అచ్చువారు అనేకులు కానీ ప్రవేశించువారు కొద్దిమంది అని దేవుని యేసుప్రభుల వారు చెప్తున్నాడు. మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో దేవదూతలు గంతులు వేసుకుంటూ మరి దేవుణ్ణి ఆరాధన చేస్తారు. గానాపతి గానములతో వాళ్ళ స్వరములకు గడప కమ్ముల పునాదులు గజగజ వణికినాయట, దుమ్ములేస్తుందట. హల్లెలూయా. మరి ఇది తప్ప అది మరి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా, మరి అబద్ధం ఆడతాడా దేవుడు? అది అబద్ధమా? దేవదూతలు చేసే గంతులు వేసుడు, నాట్యము, గానాపతి గానములతో ఇది చేస్తే అది దేవునికి తప్పనిపిస్తే దేవుడు ఊరుకుంటాడా? సాతాను త్రోసివేసినట్టు మరి వెంటనే త్రోసివేస్తాడు కదా, మనం అర్థం చేసుకోవాలి. చాలామంది నాట్యం ఆడితే గంతులు వేసి దేవుణ్ణి ఆరాధిస్తే ఇది తప్పు అది తప్పు అనే సంఘాల వారు చాలామంది ఉన్నారు. మరి తప్ప రైటా? దేవునికి ఇష్టమైన పనులు మనం చేయొద్దా? దేవుడు సంతోషించే పనులు మనం చేయొద్దా? దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం కాబట్టి సంతోషం కాబట్టి దేవుడు ఒప్పుకుంటున్నాడు. మరి మధ్యలో మనము అడ్డం మాట్లాడటానికి మనమేవరము? మరి మనం అనటానికి అది తప్పు కదా, మనకు నోరు ఎలా వస్తుంది? అది సాతానుకు సంబంధమైన ఆలోచన కదా, సాతానుకు సంబంధమైన మాటలు కదా. నీకు అనుసరించకపోతే నువ్వు అనుసరించకు, కానీ నువ్వు పక్కకుండు, ఎవరు ఏం చేస్తున్నారో చేయని కదా. హల్లెలూయా. అలాంటి వారు చాలా సంఘాల వారు ఉన్నారు. ఇది తప్పు అది తప్పు, వాళ్ళు పరలోక రాజ్యం పోరు, మనమే పోతాం అన్నట్టుగా మాట్లాడేవారు కొన్ని సంస్థల వారు ఉన్నారు. అలాంటి వారు బుద్ధి తెచ్చుకోవాలా? దేవుడే స్వయంగా ఒప్పుకున్నప్పుడు నువ్వెందుకు ఆటంకపరచుడు? నీకు ఇష్టం కాకపోతే చేయకు, కానీ ఖచ్చితంగా ఆటంకపరచకుండా ఉండుము.